హలో అండి, ఈరోజు మన దగ్గర ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 years, పీరియడ్స్ ఇర్రెగ్యులర్, పీసీఓ ఎక్కడ పోయినా పీసీఓ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి. ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి అనేది. అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఎక్కడ కూడా ఎక్కువ రిజల్ట్స్ రాలేదు. మన దగ్గరకు వచ్చారు. దెన్ చూసాము ఒక సైకిల్ న్యాచురల్గా. ఎగ్ అయితే బాగా వచ్చింది, తనకి కొంచెం స్లో గ్రోత్ ఉంది. ఇంజెక్షన్ డోస్ పెంచినప్పుడు గ్రోత్ అందుకుంది, అప్పుడు ఆ సైకిల్ నిల్చోలేదు. నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళామన్నమాట. ఐవీఎఫ్లో తనకి బ్యూటిఫుల్గా 20 eggs వచ్చాయి, దాంట్లో నుంచి మంచి ఎంబ్రియోస్ వచ్చాయి. అండ్ ట్రాన్స్ఫర్ అప్పుడు కొంచెం లైనింగ్ ఇష్యూ ఉండింది తనకి, బట్ అది కూడా ఎంబటే తను మంచి ప్రికాషన్స్ ఫాలో అయింది. చెప్పిందల్లా విని ట్రీట్మెంట్ అన్నీ కరెక్ట్గా తీసుకొని ఎండోమెట్రియం టక్కున తెచ్చేసుకుంది, ట్రాన్స్ఫర్ చేయించేసుకుంది. అండ్ నౌ ఇప్పుడు 6 weeks ప్రెగ్నెన్సీ. వాళ్ళ నుంచి తెలుసుకుందాం వాళ్ళు ఏ జర్నీలో ఇక్కడికి వచ్చారు అండ్ హౌ ఆర్ దే ఫీలింగ్. చెప్పండి మా. హ్యాపీ మేడం, హ్యాపీ జాత. మా పెళ్ళి 1 year తర్వాత మేము సిద్దిపేటలో పిల్లల కోసం అని చూపించుకుంటే మా భార్యకి నీటి బుడుగలు పీసీఓడి ఉందని చెప్పారు. సరే మామూలుగా వస్తాయి కదా మహిళలు అని మా సిద్దిపేట లోకల్లో చాలా హాస్పిటల్లో తిరిగాము, చూపించుకున్నాము. ప్రతి ఒక్కరు ఇంజక్షన్ రాయడం, వారానికి 10 రోజులకు రమ్మని చెప్పడం, ఇంజక్షన్లు ఇవ్వడం, మెడిసిన్ వాడమనడం. ఇంజక్షన్లతో తను వేసారిపోయింది. చాలా హాస్పిటల్లో తిరిగింది, నీటి బుడగలు తగ్గలేదు. మళ్ళీ ఒకటి హాస్పిటల్కి రావడం పోవడం అవుతుంది, కానీ తనకు ఇట్లా కన్సీవ్ అవుతుంది లే అని చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు. ఆ నీటి బుడగలు పోలేదు. మేము జాత అనే ఫర్టిలిటీ గచ్చిబౌలిలో తెలుసుకొని, ఒక సిస్టర్ ద్వారా తెలుసుకొని జాత ఫర్టిలిటీకి వచ్చాము. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా భార్యకి ఇప్పుడు కన్సీవ్ అయింది, తను ప్రెగ్నెంట్. ఐఎమ్ హ్యాపీ టు జాత. వచ్చిన రోజే మేడం చాలా పాజిటివ్గా మా ఇద్దరిని యంగ్ కపుల్స్ రండి అని వెల్కమ్ చెప్పి చాలా మంచి పాజిటివ్నెస్తోని, ఏం కాదు మన దగ్గర పాజిటివ్ వచ్చిన తర్వాత కన్సీవ్ అయ్యి వెళ్ళాల్సిందే అనే ధీమా మాలో కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మేము హ్యాపీ. నేను మా ఇద్దరం బ్రదర్సే. మా బ్రదరు పెద్ద చిన్నోని, మా అన్నకు కొడుకు. మా అన్నతో పాటు నాకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత సేమ్గా ఇద్దరం ఉండాలని మా అమ్మ కోరిక. అట్లా మా మేడం కూడా చాలా హ్యాపీ టు మేడం. మేడం నేను అసలు చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా ట్రబుల్ ఫీల్ అయ్యాను మ్యామ్. అసలు నాకు అవుతుందో లేదో అనే టెన్షన్తో బాగా ఇదైపోయాను మ్యామ్. కానీ జాతకు వచ్చిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది మ్యామ్. ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను, నాకు 6 weeks 5 days మ్యామ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది మ్యామ్. హ్యాపీ టు జాత మ్యామ్. Be strong. Okay.